మళ్ళీ ఆ ఫోన్ వస్తుంది. ఇందాక వచ్చిన ఫోన్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు రెమెడీ ఏంటంటే బ్యాక్ పెయిన్కి. ఇప్పుడు చాలామంది కూడా ఆడవాళ్ళు అలాగే మగవాళ్ళు కూడా చాలామంది బ్యాక్ పెయిన్కి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఒక మంచి రెమెడీ చెప్తాను. ఇది కానీ మీరు రెగ్యులర్గా ఒక 20 to 1 month 20 days to 1 month ప్రాక్టీస్ చేస్తే మీకు మ్యాక్సిమం ఏ హాస్పిటల్ తోటి మందులతోటి పనులు. సో స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా దిగులు పడుకోండి. ఇలా ఒక 10 to 20 టైమ్స్ చేయాలి. ఫస్ట్ 1 2 3 4 5 1 2 3 4 5 ఇలా ఒక సెట్ 10 నుంచి 20 దాకా చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇలా ప్రెస్ 1 2 3 4 5 6. ఇది కూడా 10 నుంచి మినిమం 10 మ్యాక్సిమం 20 దాకా చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇలా హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. లెగ్ మీద లెగ్ ఉండాలి, ఫుట్ మీద ఫుట్ ఉండాలి. చూడండి, ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్లు హోల్డ్ చేసి పెట్టుకోండి. మళ్ళా యాంటీ డైరెక్షన్లో ఉండాలి. మీ బాడీ లెఫ్ట్కు ఉంటే మీ చూపు రైట్కు ఉండాలి. అట్ ది సేమ్ టైం లెఫ్ట్కు ఉన్నప్పుడు రైట్ లెగ్ పుష్ చేయండి బాగా. అలాగే రైట్కు ఉన్నప్పుడు లెఫ్ట్ లెగ్ పుష్ చేయండి. తర్వాత మీరు ఇలా తల కింద చేతులు పెట్టుకోడుగా చేసుకోవచ్చు. పూర్తిగా పుష్ చేయండి. ఇలా ఒక 10 నుంచి 20 దాకా చేయొచ్చు. తర్వాత చూడండి, ఇలా 2 కాళ్ళు అందితే పట్టుకోండి. అందరి వాళ్ళు ఇలాగైనా చేసుకోవచ్చు. కాలు అందకపోతే ప్రస్తుతానికి ఫస్ట్ ఇలా పుష్ చేసుకోండి. తర్వాత ఇలా ట్రై చేయండి. ఇది మంచి రెమెడీ. 1 2 3 4 5 ఇలా. అది కూడా అంతే, 10 నుంచి 20, మినిమం 10 మ్యాక్సిమం 20, ఒక సెట్ చాలు. తర్వాత చూడండి, 1 2 3 4 5 6 ఇట్లా ఒక 10 నుంచి 20 దాకా చేయండి. ఆ తర్వాత బాడీ ఇలా తీసుకోండి. ఈ హ్యాండ్స్ ఇట్లా సపోర్ట్ తీసుకోండి. బ్యాక్ ఇలా ఫింగర్స్ అటు చూడాలి. ఇలా స్టాండ్ చేయండి. సీట్ మొత్తం గాలిలో ఉండాలి, హ్యాండ్స్ మీద ఉండాలి, వెయిట్ మొత్తం. ఇలా ఫస్ట్ 1 ఆఫే చేయండి. కంఫర్ట్గా ఉన్నప్పుడు ఇలా నిదానంగా ఇలా కొద్దిగా మీరు ఒక 2-3 days చేసిన తర్వాత మీ బాడీ కొంచెంగా ముందుకు ఇలా వెళ్తుంది. వెళ్ళినప్పుడు అలా ముందుకి మోకాళ్ళని ఇలా ఆనించండి. ఇలా ఆనించిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం కంఫర్ట్ అయిన తర్వాత ఇలా తీసుకుంటారు కదా, ఇలా ఆనించాక హిప్ని ఇలా పుష్ చేయండి. 1 2 3 4 5. మీరు ఎంత హిప్ని ఎంత ప్రెజర్ చేస్తే అంత త్వరగా మీకు రిజల్ట్ వస్తుంది. తరువాత బాడీని ఇలా తీసుకోండి. ఈ 2 హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని ముందు హిప్ని ప్రెజర్ చేయడం స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 అట్లా. ఆ తర్వాత చూడండి, కరెక్ట్గా మీ 2 చేతులు హిప్ దగ్గర ఉండాలి.
మీ కాళ్ళ భాగం ఎలా ఉండాలి, ఫింగర్స్ అని కింద కారకూడదు. ఈ పొజిషన్లో పూర్తిగా చేతుల మీదకి మీ అప్పర్ బాడీ మొత్తం చేతుల మీద వెయిట్ పడాలి. మీ లోయర్ బాడీ మొత్తం నేల మీద ఉండాలి. మీ హిప్ బాగా ప్రెషర్ పెట్టి ఇలా గాలి పీలుస్తూ వదులుతుంది. ఈ యోగాలో భుజంగాసనం అంటారు. ఇది చాలా మంచి ఉపయోగం మీకు. ఇలా ఉండి కొద్దిసేపు గాలి పీలుస్తూ వదులుతూ ఉండండి. ఈ ఆసనంలో మీరు 30 సెకండ్ల నుంచి 1 మినిట్ ఉండగలిగితే ఉండండి, లేదా ప్రతి 30 సెకండ్లకి ఇలా రిలాక్స్ అయిపోండి. మళ్ళా కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ పుష్ చేసుకోండి. మళ్ళా రిలాక్స్ అయిపోండి, మళ్ళీ పుష్ తీసుకోండి. ఈ విధంగా మీరు కంటిన్యూగా 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి 30 రోజులు చేయండి. 31వ రోజు నుంచి మీకు నొప్పి అనేది ఉండదు. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్, లేదా వన్ హాఫ్ డే, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో చేసుకోండి. ఓకే, ఈ రెమెడీ మీరు చేసి దాని రిజల్ట్ నాకు మెసేజ్ రూపంలో తెలియపరచండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. Thank you for watching our channel KA Fitness and Self Defense and Yoga at Chirala, Andhra Pradesh.